మనం ఎవరమి? క్రీస్తు రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడి పరిశుద్ధులముగా ఉండుటకు పిలువబడ్డవారం. స్త్రీలైనా పురుషులైనా జాగ్రత్తగా ఉండండి. ఆడపిల్లలు ఎక్కడి పిల్లలు రా వీళ్ళంటే తండ్రి సన్నిధి ఆడపిల్లలు. ఆ తండ్రి సన్నిధి అమ్మాయా? అట్లయితే మేము చేసుకుంటాం అయ్యా. తండ్రి సన్నిధి అమ్మాయా? అట్లయితే భక్తి నేర్చుకొని ఉంటుంది, ఆత్మీయత నేర్చుకొని ఉంటుంది, ప్రార్థన నేర్చుకొని ఉంటుంది, మోకాళ్ళ అనుభవం నేర్చుకొని ఉంటుంది, సువార్త చెప్పటం నేర్చుకొని ఉంటుంది, క్రీస్తు సత్యం ఇతరులకు పంచుకోవటం నేర్చుకొని ఉంటుంది, దేవుని కోసం బతకటం నేర్చుకొని ఉంటుంది, పవిత్రురాలుగా ఉండటం నేర్చుకొని ఉంటుంది. అట్లయితే మేము చేసుకుంటాం అనాలి. చెల్లి అక్కడి పెంపకంలో పెరిగిందా? ఆ ఆత్మీయ నాయకుడి కింద పెరిగిందా? అట్లయితే అనుమానం లేదు. అక్కడ పెరిగిన అమ్మాయి అయితే మనం ఆనందంగా చేసుకోవచ్చు అనుకోవాలి. ఆ సంగమా అబ్బు వదిలే అనకూడదు. ఆ అబ్బాయి ఎక్కడోడు? ఆ అబ్బాయి తండ్రి సన్నిధోడా? అట్లయితే కళ్ళు మూసుకొని అమ్మాయిని ఇచ్చేయచ్చు. ఎందుకంటే ఆడు మోకాళ్ళ ప్రార్థనాపరుడై ఉంటాడు, పవిత్రుడై ఉంటాడు, సాక్ష్యం కాపాడుకొని వాడై ఉంటాడు, కష్టజీవై ఉంటాడు, క్రీస్తు కోసం బతకడం తెలిసిన వాడై ఉంటాడు, ఆత్మీయుడై ఉంటాడు. వానికి ఇవ్వచ్చు, దేవుని బిడ్డవాడు, వానికి ఇవ్వచ్చు మన అమ్మాయిని అనాలి. తండ్రి సన్నిధా అక్కడికి వెళ్ళేవాడా? పొరపాటును కూడా వద్దు అనకూడదు. ఎంతమందికి అర్థమైంది?